హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి పూజ విధానం, అలాగే స్వామివారిని ఎలా పూజించాలో, ఏ ఏ ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టాలో, అలాగే స్వామివారిని ఏ ఏ పూలతో పూజ చేసుకుంటే మంచి జరుగుతుందో ఈరోజు ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తానండి. అలాగే సూర్యదేవుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజు అండి ఇది. ఈ రోజే సూర్యుడు పుట్టినరోజు అని కూడా అంటారు, అందుకనే సూర్య జయంతి అని అంటారు. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. రథసప్తమి రోజు సూర్యుడిని పూజించడం వల్ల 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగి ఆ స్వామివారి కటాక్షం కలిగి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో తొలుతూగుతారు. ఈరోజు సూర్యుడిని పూజించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి. ముందుగా పాలను అయితే పొంగించుకోవచ్చండి. ఈ విధంగా సూర్యకిరణాలు పడే చోట పాలు పొంగించుకోవడం వల్ల చాలా మంచిదండి. ఈ విధంగా ముగ్గు అయితే ఏర్పాటు చేసుకుని దానిపై ఆవు పిడకలు పెట్టుకుని ఆవు పిడకలపై పరమాన్నం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఈ విధంగా గిన్నెకి చుట్టూ కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుని ఆవు పాలు పోసి ఆవు పాలు 3 సార్లు పొంగించుకోవడం వల్ల చాలా మంచిదండి. ఈ విధంగా పొంగడం వల్ల మన ఇంట్లో కూడా సిరి సంపదలు పొంగుతూ ఉంటాయని అర్థమండి. ఆవు పాలు పొంగిన తర్వాత అందులో బియ్యం పోసి బియ్యం ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా తురుముకున్న బెల్లం అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని పరమాన్నాన్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. అలాగే పరమాన్నాన్ని కలుపుకునేటప్పుడు గరిటెని అయితే వాడకూడదండి. గరిటెకి బదులుగా చెరుకు గడని అయితే వాడాలి ఈరోజు. అలాగే పరమాన్నంలో జీడిపప్పు కానీ బాదం పప్పు లాంటివి కానీ అలాగే యాలకుల పొడి కూడా వాడకూడదు అని చెప్తారండి ఈరోజు. ఈ విధంగా రథం ముగ్గు అయితే వేసుకున్నానండి. తర్వాత సూర్యదేవుని ఫోటో పెట్టుకోవడానికి పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను. పీఠంపై సూర్యదేవుని యొక్క ఫోటో పెట్టుకుని ఈ విధంగా అందంగా పూలతో అలంకరించుకున్నాను. ఈ పూజను చేసుకునేటప్పుడు సూర్యకిరణాలు పడే చోటు చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఇలా తులసి కోట వద్ద చేసుకుంటున్నాను. సూర్య భగవానుడి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి, లేదంటే మార్కెట్లో ఫేసెస్ అవైలబుల్గా ఉంటాయండి, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇవేమీ లేకపోతే సూర్య భగవానుడికి ఎదురుగా కూర్చుని పూజ అనేది చేసుకోవచ్చండి. ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి స్వామివారిని పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఎందుకంటే స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తాం కదండి. కాబట్టి నేను ముందుగా పసుపు గణపతిని పూజ చేసుకుని తర్వాత వినాయకుడికి బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. అలాగే ఈరోజు సూర్యభగవానుడిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదండి. అలాగే సూర్యభగవానుడికి ఇష్టమైన జిల్లేడు పువ్వులు అలాగే చిక్కుడు పువ్వులతో పూజ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి. ఈరోజు సూర్య అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజ చేసుకుంటే ఇంకా మంచిదండి. తర్వాత సూర్యభగవానుడిని పూజ చేసుకోవాలండి. అలాగే చిక్కుడుకాయలతో రథం తయారు చేసుకుని దానిని కూడా పూజలో పెట్టుకుని పూజ అయితే చేసుకోవాలి. అలాగే మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పరమాన్నాన్ని 7 చిక్కుడాకుల్లో వేసి అలాగే రేగుపళ్ళను కూడా వేసుకుని స్వామివారి దగ్గర నైవేద్యంగా అయితే పెట్టుకోవాలి. అలాగే చిలకడ దుంప అలాగే చెరుకు ముక్కను కూడా నైవేద్యంగా అయితే పెట్టుకోవాలి స్వామివారి దగ్గర. తర్వాత తాంబూలాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. అలాగే పూజలో ముఖ్యంగా జిల్లేడు పూలతో అయితే పూజ చేస్తే చాలా మంచిదండి. పరమాన్నం అలాగే రేగుపళ్ళు కూడా 7 చిక్కుడాకుల్లో వేసి పెడితే చాలా మంచిదండి. చిక్కుడాకులు దొరకకపోతే తమలపాకుల్లో అయినా వేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ సమర్పించుకున్న తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం అయితే వేసుకుంటున్నానండి. ఈ పూజ రథసప్తమి రోజు పూజ చేయడం కుదరని వారు ఈ మాఘమాసంలో ఏ ఆదివారం నాడు అయినా సరే ఈ పూజ చేసుకోవచ్చండి. తర్వాత టెంకాయని స్వామివారికి సమర్పించుకుంటున్నాను. తర్వాత స్వామివారికి హారతిని అయితే ఇచ్చుకుంటున్నానండి. ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చండి. ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. మనకి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా తొందరగా కోలుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఈ పూజ సూర్యకిరణాలు పడే చోట చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. అలాగే ఈరోజు సూర్యభగవానుడిని ఎర్రటి పుష్పాలతో పూజించడం వల్ల చాలా మంచిదండి.
అంతేనండి. నేనైతే పూజను ఈ విధంగా చేసుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.